పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ 2014లో జనసేనతో మొదలు అవ్వలేదు. 2008లో ప్రజారాజ్యం, దానికంటే ముందు 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిపిఎఫ్తో మొదలైంది. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. పవన్ కళ్యాణ్ పొలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడానికి హెల్ప్లెస్ పీపుల్ కోసం సిపిఎఫ్ అనే ఎన్జిఓను పవన్ కళ్యాణ్ స్థాపించారు. కామన్ పీపుల్కు ఎదురయ్యే సమస్యలు అంటే రైతులు చనిపోవడం, పేద రౌడీలు గూండాలతో ప్రజలు పడే ఇబ్బందులు, కరప్టెడ్ పొలిటీషియన్స్, అలాగే అధికారుల నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కామన్ పీపుల్ కోసం లీగల్ ఎయిడ్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ను ప్రొవైడ్ చేయడం, రైతులు, శ్రామికులు, మహిళలు అలాగే బలహీన వర్గాలకు, సామాన్యులకు అండగా ఉండే ఒక వ్యవస్థను క్రియేట్ చేయడం దీని ఉద్దేశం. చెప్పడం కాదు అని ₹1 కోటి సిపిఎఫ్కు అప్పటికప్పుడు చెక్ రాసి ఇచ్చారు. ఫ్యాన్స్ అలాగే ఫ్రెండ్స్ ఇలా సహాయం చేయాలనుకున్న వారు జాయిన్ అయ్యేలా ఎంకరేజ్ చేశారు. తర్వాత ఇదే జనసేనగా ట్రాన్స్ఫార్మ్ అయిందని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ మూల నిధి కోసం ₹1 నేను విరాళంగా ఇస్తాను. దానికి వెళ్తున్నాను. నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు. నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం. తర్వాత సంవత్సరం అంటే 2008లో అన్నయ్య చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ లాంచ్ అయింది. 5 4 3 2 1 ఇది ప్రజారాజ్యం. టీఆర్పీ యూత్ వింగ్ ప్రెసిడెంట్గా పవన్ కళ్యాణ్ ఆ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేశారు. ముఖ్యంగా అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. పై స్థాయిలో ఉండి నిర్ణయాలు తీసుకోవడం కంటే కార్యకర్తగా రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రజారాజ్యం అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ప్రతి సభకి వేల మంది క్రౌడ్ను పుల్ చేశారు. అప్పటి అధికార పార్టీకి వ్యతిరేకంగా గట్టిగా ప్రచారం కూడా చేశారు. చాలా అగ్రెసివ్ స్పీచ్లు కూడా ఇచ్చారు. చాలా పార్టీ లాంచ్కు ముందు కూడా చిరంజీవి గారితోనే ఉన్నారు. 26 ఆగస్టు 2008 తిరుపతిలో సామాజిక న్యాయం, కరప్షన్ లేని పరిపాలన ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రజారాజ్యం పార్టీని మొదలుపెట్టారు. టీఆర్పీ లాంచ్ ఈవెంట్ సక్సెస్ వెనుక కూడా పీకే ఉన్నారు. ఆ సభలో ఎప్పుడు లేని విధంగా 10 లక్షల మంది హాజరు అయ్యారు. ప్లానింగ్ అలాగే అభ్యర్థులను సెలెక్ట్ చేయడంలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవ్వలేదు. చిరంజీవి గారి దగ్గర ఉండే కోర్ గ్రూప్ అడ్వైజర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అల్లు అరవింద్ కూడా అందులో ఒకరు. ఆ ఎలక్షన్స్లో పీఆర్పీని గెలిపించడం కోసం చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ అయితే చేయలేదు. అంత కష్టపడి కూడా ఆ ఎలక్షన్స్లో టీఆర్పీ ఘోరంగా ఓడిపోయింది. అప్పటికే వైఎస్ఆర్కి ఉన్న ప్రజాదరణ అలాగే స్ట్రాంగ్ అపోజిషన్ టీడీపీ పార్టీ, వీటి వల్ల 2009లో కాంగ్రెస్కు 156, టీడీపీకి 92, అలాగే పీఆర్పీకి 18 సీట్లు మాత్రమే వచ్చాయి. ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. చిరంజీవి గారు 2 చోట్ల పోటీ చేసి పాలకుల్లో ఓడిపోయి తిరుపతిలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ను ఓడించడం కంటే టీడీపీను వీక్ చేసింది ఆ ఎలక్షన్స్లో. టీఆర్పీ పార్టీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి కాంగ్రెస్ గెలవడానికి ఉపయోగపడింది. అయితే 2009లో వైఎస్ఆర్ గారు చనిపోవడం వల్ల ఆంధ్ర రాజకీయాలు చాలా మారాయి. తెలంగాణ మూవ్మెంట్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళి పాపులారిటీ తెచ్చుకోవడం, వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం, అంతేకాకుండా పీఆర్పీ పార్టీలోనే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పడిపోయే అవకాశం ఉండింది. ఎందుకంటే 2009 ఎలక్షన్స్లో మెజార్టీకి 148 సీట్స్ అవసరం అయితే 8 సీట్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయి. పీఆర్పీ సపోర్ట్తో ఆ ప్రాబ్లం సాల్వ్ కాంగ్రెస్ భావించి సంప్రదింపులు జరిపింది. పీఆర్పీ 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే సేఫ్ అనుకున్నారు.
పీఆర్పీ సపోర్ట్తో ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయొచ్చు అని కాంగ్రెస్ భావించి సంప్రదింపు జరిపింది. ఆఖరికి 2011లో పీఆర్పీ కాంగ్రెస్లో మెర్జ్ అయింది. చిరంజీవి రాజ్యసభ ఎంపీ అయ్యి యూనియన్ మినిస్టర్ అయ్యారు. మరో 15 రోజుల్లో పీఆర్పీ కాంగ్రెస్ లో విలీన ప్రక్రియ పూర్తి అవుతుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. మనుగడ కోసం కాంగ్రెస్, ఉనికి కోసం ప్రజారాజ్యం పార్టీలు విలీనమయ్యాయి. 3 నెలలుగా సాగుతున్న ఈ ప్రక్రియ ఓ కొలికి వచ్చింది. పార్టీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న చాలా మందికి నమ్మక ద్రోహం చేసినట్టు అయింది ఈ విషయం. ఎలక్షన్ రిజల్ట్స్ దగ్గర నుంచి చాలా సైలెంట్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఎగనెస్ట్గా ప్రచారం చేసి మళ్ళీ అదే కాంగ్రెస్లో కలవడం పవన్ కళ్యాణ్ గారికి అసలు నచ్చలేదు. అందుకే ఆ సైలెన్స్. పార్టీ మెర్జింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా కన్సల్ట్ చేయలేదు. చిరంజీవిని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి మెర్జింగ్కి ఒప్పించారు అని పవన్ కళ్యాణ్ తర్వాత చెప్పారు. వరస్ట్ విషయం, మెర్జ్కు ఒప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్ పేరు కూడా వచ్చింది. అందుకే పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీ పెట్టే వరకు చాలా సైలెంట్గా ఉన్నారు. చాలా సంవత్సరాల సైలెన్స్ తర్వాత 14 మార్చ్ 2014లో జనసేన పార్టీ లాంచ్ అయింది. 2 గంటల పాటు జరిగిన ఆ సభలో కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్సే జనసేనగా మారింది అని, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ నాకు నచ్చవు అని, హిందూ ముస్లిం అంతా ఒకటేనని, 2 తెలుగు రాష్ట్రాలను డివైడ్ చేసినందుకు కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, సీమాంధ్రకు జరిగిన అన్యాయం మాకు నచ్చలేదు, సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే నేను ఊరుకోను అని రాజకీయ నాయకులు అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించిన తీరు నచ్చలేదు అని, ఏపీలో కాంగ్రెస్కు ఒక్క సీట్ కూడా రాకుండా చేస్తా అని, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో జై హింద్ అని పార్టీ ఆవిర్భావ సభను ముగించారు. పార్టీ పెట్టాను, దాని పేరు జనసేన. అందరూ ఏమనుకుంటారంటే నేను సిపిఎఫ్ను ఆపేసాను అనుకున్నారు, కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ని. ఆ సిపిఎఫ్ ఈరోజు జనసేన అయింది. వీఆర్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ కాంగ్రెస్. వాళ్ళందరి మీద నాకు తిరుగుబాటు చేయాలనుంది, వీళ్ళని ఎండగొట్టాలనుంది. When I decided, say, no matter who they are, what they are, I don't give a damn. Congress, Desh, Jai Jai Hind. ఆ టైంలో చిరంజీవి గారు యూనియన్ మినిస్టర్గా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఈ స్పీచ్కు రిప్లై కూడా ఇచ్చారు. 2014 ఎలక్షన్స్కు 2 నెలల ముందు పార్టీ లాంచ్ చేయడం వల్ల పార్టీకి అంత టైం, నాయకులు లేరు, ఫండ్స్ కూడా లేవు. దీంతో ఆ ఎలక్షన్స్లో పోటీ చేయట్లేదు అని డిసైడ్ అయ్యారు. అలాగే అప్పటికే రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా కొత్త రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉండాలి అని, మోడీ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలోకి వస్తే రాష్ట్రానికి హెల్ప్ అవుతుంది అని, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో బీజేపీ టీడీపీ అలయన్స్కు సపోర్ట్ చేసి రాష్ట్రంలో ఆ క్యాండిడేట్స్ ఆ అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేశారు. ఆ ఎలక్షన్స్లో సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి మోడీ పీఎం అయ్యారు. కాంగ్రెస్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయింది. ఆంధ్రాలో 1 సీటు కూడా గెలవలేదు. టీడీపీ బీజేపీకి 106 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 67 సీట్స్ వచ్చాయి. అయితే టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ల తేడా 5 లక్షలు మాత్రమే. పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశం ఓట్లు చీల్చడం కాదు, అందుకే పోటీ చేయలేదు. అది వర్కౌట్ అయింది. చాలా చోట్ల టీడీపీ వైఎస్ఆర్సీపీకి క్లోజ్డ్ ఫైట్స్ జరిగాయి. గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్స్లో కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ అలయన్స్కి టర్న్ చేయడంలో సక్సెస్ కూడా అయ్యారు. యూత్, న్యూట్రల్, ఫస్ట్ టైం ఓటర్స్ను, యాంటీ కాంగ్రెస్ ఓట్స్ను పోలరైజ్ అయ్యి టీడీపీ వైపుకు వచ్చేలా చేయడంతో పాటు అంతకుముందు 2009లో పీఆర్పీకి ఉన్న ఓట్ బ్యాంక్ను 2014లో అలయన్స్కి టర్న్ చేయడంలో సక్సెస్ కూడా అయ్యారు. పవన్ కళ్యాణ్కి ఉన్న ఫాలోయింగ్ కూడా దానికి ఉపయోగపడింది. 2014 ఎలక్షన్స్ టైంలో బీజేపీ టీడీపీ గవర్నమెంట్లు ఇచ్చిన ముఖ్యమైన హామీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ను స్టేట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ చాలా లేట్ చేస్తూ ఉండటం వల్ల 2016 తిరుపతి సభలో స్టేట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ను క్వశ్చన్ చేశారు పవన్ కళ్యాణ్.
ఈ సభతో డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చినట్టయింది పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీ 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తుంది అని నిలబడిన వ్యక్తి అసలు స్పెషల్ స్టేటస్ తో పనే ఉంది, స్పెషల్ స్టేటస్ వల్ల ఒరిగేదేమీ లేదు, ఇవన్నీ మాట్లాడితే మీరు తప్పు చేస్తున్నారు వెంకయ్య నాయుడు గారు. దయచేసి అది అర్థం చేసుకుని వాళ్ళు మాట్లాడద్దు. సభ పెట్టిన కొన్ని రోజులకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీను అనౌన్స్ చేసింది. అయితే స్పెషల్ స్టేటస్ ఇస్తా అని చెప్పి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడాన్ని తర్వాత కాకినాడ సభలో విమర్శించారు. స్పెషల్ ప్యాకేజ్ను పాచిపోయిన లడ్డూలతో సమానమని కళ్యాణ్ విమర్శించారు. సిబిఎన్ కూడా స్పెషల్ స్టేటస్ కాదని స్పెషల్ ప్యాకేజ్ యాక్సెప్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. తర్వాత 2017లో ఉద్దానం కిడ్నీ ఇష్యూ మీద కూడా చాలా ఫైట్ చేశారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపినప్పుడే తన ప్రయత్నం ఫలించినట్లు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నార్త్ కోస్టల్ ఆంధ్రలో ఉన్న ఉద్దానం రీజియన్లో కావిటి, సోంపేట, కాంచిలి, ఇచ్చాపురం, పలాస అలాగే వజ్రపు కొట్టూరు అనే మండలాల్లో ఒక 100 గ్రామాల్లో ఒక మిస్టీరియస్ కిడ్నీ డిసీజ్తో 2015కి 4,500 మంది చనిపోతే 35,000 మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఫ్యామిలీలో కనీసం ఒకరు ఈ కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్నారు. ఈ ఇష్యూ గురించి చాలా ఫైట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. జూలై 2018లో ఉద్దానం రీజియన్కు వెళ్ళి ఆ సమస్యను అందరికీ తెలిసేలా చేశారు. హార్వర్డ్ డాక్టర్స్ను ఇక్కడి సమస్య గురించి రీసెర్చ్ చేయమని రిక్వెస్ట్ చేసి లోకల్ సైంటిస్టులతో మీటప్ అరేంజ్ చేసి అప్పటి సీఎం సిబిఎన్ గారిని మీట్ అయ్యి ఈ సమస్యను డీటెయిల్గా వివరించారు. ఇక్కడ డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు అయ్యేలా కృషి చేశారు. ఈ ఇష్యూ కోసం ఒకరోజు హంగర్ స్ట్రైక్ కూడా చేసి ఈ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి డయాలసిస్ సెంటర్స్ను ఏర్పాటు చేసి సేఫ్ డ్రింకింగ్ వాటర్ స్పెషల్ కమిటీతో రీసెర్చ్ను డిమాండ్ చేశారు. తర్వాత గవర్నమెంట్ డయాలసిస్ సెంటర్స్ను ఏర్పాటు చేయడం, బాధితులకు మంత్లీ పెన్షన్ను ప్రకటించింది. పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్తో ఇది పెద్ద ఇష్యూ అయ్యి గవర్నమెంట్ రియాక్ట్ అయింది. అప్పటి గవర్నమెంట్ 104 విలేజెస్లో మెడికల్ టెస్టులు నిర్వహించి ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ను ఏర్పాటు చేసి డయాలసిస్ సెంటర్ పెన్షన్ కూడా ఏర్పాటు చేసింది. తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 10,000కు పెన్షన్ పెంచింది. ఈ ప్రాంతంలో 200 పడకల హాస్పిటల్ను కట్టింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ను ప్రైవేటైజేషన్ చేయడాన్ని వ్యతిరేకించారు. రాజధాని రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పుల్లింగ్ బలవంతంగా చేయడాన్ని కూడా వ్యతిరేకించారు. 2018లో వాంతాడ రిజర్వ్ ఫారెస్ట్ మైనింగ్ గురించి అక్కడికి వెళ్ళి దాని గురించి క్వశ్చన్ చేశారు. ఇల్లీగల్ మైనింగ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్టపోవడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుంది అని అధికార ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి అక్కడ ప్రొటెస్ట్ కూడా చేశారు. 2019 ఎలక్షన్ క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ గారు సిబిఎన్ లోకేష్ గారితో పాటు జగన్ని కూడా విమర్శించారు. అయితే ఆ ఎలక్షన్స్లో జనసేన బీజేపీ టీడీపీ అలయన్స్ నుంచి బయటకు వచ్చి సిపిఐ సిపిఎం బీఎస్పీతో అలయన్స్ ఫామ్ చేసి ఎలక్షన్స్లో పోటీ చేసింది. ఆ ఎలక్షన్స్లో జనసేన పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 137 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే 121 సీట్స్లో డిపాజిట్లు గల్లంతు అయ్యింది. రాజోలులో మాత్రమే జనసేన గెలిచింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో గాజువాక అలాగే భీమవరంలో ఓడిపోయారు. జనసేన అలాగే పవన్ కళ్యాణ్కు ఇది ఒక లోయెస్ట్ పాయింట్. తర్వాత ఎలక్షన్స్ వరకు ఎన్నో విమర్శలు, అవమానాలు పవన్ కళ్యాణ్ ఫేస్ చేశారు. ఫ్యాన్స్ అలాగే కార్యకర్తలకు కూడా ఇది ఒక అతిపెద్ద హ్యూమిలియేషన్. భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘోర పరాజయం పాలయ్యారు. విశాఖ జిల్లా గాజువాకలోనూ బరిలో నిలిచిన ఆయన అక్కడ కూడా వెనుకంజలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ 55 ఏళ్ళు వచ్చింది, వార్డు మెంబర్ కూడా గెలవల. పవన్ కళ్యాణ్ సైకో మెతమకి చెప్తున్నా, ఎవడాడు పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. దేశంలోనే ఒక పార్టీ పెట్టి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినటువంటి అరుదైనటువంటి రికార్డు నీ సొంతమైంది. 2009లో ప్రజారాజ్యం పార్టీకి అయినా 18 సీట్స్ వచ్చాయి. కానీ జనసేనకు అవి కూడా రాలేదు. ఎలక్షన్స్లో ఓడిపోయినా కూడా ఉన్న ఒక్క ఎమ్మెల్యే పార్టీ మారినా కూడా వెనక్కి తగ్గలేదు పవన్ కళ్యాణ్. ఈ ఎలక్షన్స్లో ఓటమి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు. బూత్ స్థాయి కమిటీలు బలహీనంగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో తగినంత పార్టీ బలం లేకపోవడం, పార్టీ క్యాడర్ కంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీదే ఎక్కువగా ఆధారపడటం, ఇవి కూడా ఎలక్షన్స్లో ఓటమికి కారణాలు. ఒంటరిగా బలమైన టీడీపీ
వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలను ఓడించడం కూడా చాలా కష్టమని అర్థమైంది. ఇంత ఘోర ఓటమిలో ఒక మంచి విషయం 5% ఓట్ షేర్ను సాధించడం. 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా చాలా విషయాలను హైలైట్ చేయడం మొదలుపెట్టారు. 3 నవంబర్ 2019లో అప్పటి గవర్నమెంట్ తీసుకున్న శాండ్ పాలసీ వల్ల శాండ్ సప్లై తగ్గి కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉపాధి కోల్పోయారు అని వైజాగ్లో గవర్నమెంట్కి ఎగనెస్ట్గా మార్చ్ చేశారు. తర్వాత 2024 ఎలక్షన్స్ లక్ష్యంగా దాదాపు 3 సంవత్సరాల తర్వాత బీజేపీతో జనసేన మళ్ళీ అలయన్స్ను ఫామ్ చేసింది. అదే సంవత్సరం 12 ఫిబ్రవరి 2020లో సుగాలి ప్రీతి రేప్ అండ్ మర్డర్ కేసులో సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి ర్యాలీని కూడా చేశారు. అంతేకాకుండా 2022లో జనవాణి అనే కార్యక్రమాన్ని పబ్లిక్ సమస్యలను వినడం కోసం మొదలుపెట్టారు. దీని ఉద్దేశం ప్రజల సమస్యలను విని వాటిని సంబంధిత అధికారులకు చేరవేయడం, అవి సాల్వ్ అయ్యేదాకా పర్యవేక్షించడం. తర్వాత జనసేనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మొమెంటం తెచ్చింది వారాహి యాత్ర. 2023లో వారాహి అనే కస్టమైజ్డ్ వెహికల్లో వైఎస్ఆర్సీపీ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్యూర్స్ను ఎత్తి చూపుతూ దశల వారీగా రాష్ట్రంలో నియోజకవర్గాలు తిరగటం ఈ యాత్ర ఉద్దేశం. మొదటి 3 దశల్లో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తిరిగారు. తర్వాత టీడీపీ అలాగే బీజేపీ లీడర్స్ కూడా జాయిన్ అయ్యారు. జూన్ 14, 2023లో అన్నవరం టెంపుల్కు వెళ్ళి వారాహి యాత్రను లాంచ్ చేశారు. మొదటి దశలో మొదటి పబ్లిక్ మీటింగ్ ప్రత్తిపాడులో జరిగింది. మొదటి దశలో కాకినాడ, భీమవరం, పిఠాపురం. రెండో దశలో ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం. మూడో దశలో వైజాగ్లో ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ ర్యాలీకి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. సెక్షన్ 30 అమలు చేసి ఆకాంక్షలు పెట్టారు. లాస్ట్ టైం 2022లో పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు మంత్రుల కార్ల మీద రాళ్లతో దాడి చేశారు అని, అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఇలా ఆకాంక్షలు పెట్టారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎలా చేశారు. ఈ 3 దశల్లో ముఖ్యంగా వైజాగ్ అలాగే గోదావరి జిల్లాలను కవర్ చేశారు. ప్రజల దగ్గర నుంచి వందల పిటిషన్లు తీసుకున్నారు. ఈ ప్రాంతంలో తర్వాత కూటమి భారీ మెజారిటీలతో గెలిచింది. ఆగస్టు 19, 2023లో 3వ దశ వారాహి యాత్ర పూర్తి అయ్యింది. మూడో దశ పూర్తి అయిన కొన్ని రోజులకు సెప్టెంబర్ 9, 2023లో జరిగిన ఒక అరెస్ట్ ఆంధ్ర రాజకీయాలను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఏపీ సిఐడి పోలీసులు ఉదయం 3 గంటలకు నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రాంతాన్ని సర్వం చేసి అరెస్ట్ చేయడానికి వచ్చారు. టీడీపీ లీడర్స్ క్యాడర్స్తో పోలీసుల క్లాషెస్ తర్వాత ఉదయం 6 గంటలకు సిబిఐను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 9 గంటలకు విజయవాడకు తీసుకెళ్లి సాయంత్రం 4 గంటలకు కోర్టులో ప్రొడ్యూస్ చేసి అదే రోజు 8 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. ఆంధ్ర పాలిటిక్స్ను హీట్ ఎక్కించిన రోజు అది. రాష్ట్రం మొత్తం టీడీపీ లీడర్స్ ప్రొటెస్టులు చేశారు. జనసేన, బీజేపీ ఈ అరెస్ట్ను ఖండించాయి. 9 సెప్టెంబర్ అదే రోజు నైట్ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి విజయవాడ స్పెషల్ ఫ్లైట్లో సిబిఎన్ గారిని కృష్ణా జిల్లా ఎస్పీ గన్నవరం ఎయిర్పోర్ట్కు ఒక లెటర్ రాశారు. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని. దీంతో ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో కార్లోనే బై రోడ్ ట్రావెల్ కానీ పోలీసులు డిఫరెంట్ ప్లేసెస్లో బ్యారికేడ్స్ పెట్టి పవన్ కళ్యాణ్ను ఆపడానికి ట్రై చేశారు. ఏపీ తెలంగాణ సరిహద్దులో జగ్గయ్యపేటకి దగ్గరలో గరికపాడు చెక్పోస్ట్ దగ్గరకు పోలీసులు కాన్వాయ్ని ఆపడానికి చేరుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఏమోనని వందల మంది ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఆ బ్యారికేడ్స్ను పక్కకు తోసి పవన్ కళ్యాణ్ కాన్వాయ్కి దారి ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ ఏపీకి రావాలి అంటే వీసా తీసుకోవాలి ఏమో అని సర్కాస్టిక్గా రిప్లై ఇచ్చారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అనుమతిపల్లి దగ్గర వందల మంది పోలీసులు బ్యారికేడ్స్ పెట్టి ఆపడానికి ట్రై చేశారు. ఈసారి నడుచుకుంటూ అయినా మంగళగిరి వెళ్దామని కిందకి దిగి వెళ్తుంటే పోలీసులు దీంతో కోపంతో రోడ్డుపైన పడుకొని ప్రొటెస్ట్ చేశారు. అతి కష్టం మీద పోలీసులు కారు ఎక్కించి ఎక్కడికి తీసుకెళ్తున్నాం అని చెప్పకుండా తీసుకెళ్లారు.
మళ్ళీ చిలకలు అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత మళ్ళీ వందల మంది జనసేన కార్యకర్తలు రోడ్డుపైన పోలీసుల కాన్వేని ఆపారు. అక్కడ టెన్షన్ వాతావరణం మధ్య పోలీసులు తమ ప్లాన్ను చేంజ్ చేసుకొని మంగళగిరి జనసేన కార్యాలయానికి పవన్ కళ్యాణ్ను తీసుకెళ్లారు. ఈ మొత్తం ఇన్సిడెంట్ చాలా వైరల్ అయింది. తర్వాత ఇదే స్టేట్ అలాగే నేషనల్ న్యూస్ అయింది. అధికారంతో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు అనే వాదన ప్రజల్లోకి బాగా వెళ్ళింది. సెప్టెంబర్ 9, 10 రాత్రి ఇది జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ అలాగే నదెండ్ల మనోహర్ ఆంధ్రాలో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ కాకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారు. తర్వాత సెప్టెంబర్ 14 రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ బాలకృష్ణతో వెళ్ళి కలిసిన పవన్ కళ్యాణ్ సిబిఎన్తో జైల్లో 30-40 నిమిషాలు మాట్లాడిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీని ఓడించడానికి టీడీపీతో కలిసి ఎలక్షన్స్లో పోటీ చేస్తామని ప్రకటించి బీజేపీ కూడా మాతో కలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ యాంటీ ఓట్స్ ఎట్టి పరిస్థితుల్లో చేరకూడదు అని డిసైడ్ అయ్యారు. 2019లో ఇలానే విడిపోవడం వల్ల ఓడిపోయారు అని కూడా తెలుసు. అందుకే బీజేపీకి టీడీపీకి మీడియేటర్గా ఉంటూ తన సీట్స్ను కూడా సాక్రిఫైస్ చేసి ఆ అలయన్స్ను ఫామ్ చేశారు. మార్చ్ 9, 2024 బీజేపీ కూడా అలయన్స్లో భాగమైంది. కూటమిగా ఎలక్షన్ క్యాంపెయిన్కు వెళ్లారు. అయితే సీట్ల షేరింగ్లో జనసేన చాలా సాక్రిఫైస్ చేసింది. టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ, జనసేన 21 అసెంబ్లీ అలాగే 2 ఎంపీ, బీజేపీ 10 ఎమ్మెల్యే అలాగే 6 ఎంపీ సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఈ సీట్ షేరింగ్ చూసిన తర్వాత చాలా ట్రోల్స్ వచ్చాయి. జనసేన సపోర్టర్స్ కూడా చాలామంది తక్కువ సీట్లే అని బాధపడ్డారు. కానీ వైఎస్ఆర్సీపీని ఓడించాలి అంటే ఇది తప్పదు. ఈ ట్రోల్స్కి క్వశ్చన్స్కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిప్లై, పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా, ఇంతేనా? జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. ఆ ఎలక్షన్స్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, క్యాపిటల్ ఇష్యూ, రాష్ట్రం అప్పు, శాండ్ మైనింగ్ ఇష్యూస్, వాలంటీర్స్ ఇవి ముఖ్యమైన అంశాలు. 2024 ఎలక్షన్స్లో కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మొత్తం 175 సీట్స్లో 164 సీట్స్ గెలిచింది. టీడీపీ పోటీ చేసిన 144లో 135 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సీట్స్లో 8 గెలిచింది. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్స్లో 100% స్ట్రైక్ రేట్తో 21 గెలిచింది. పోటీ చేసిన 2 లోక్సభ సీట్స్ కూడా గెలిచింది. వైఎస్ఆర్సీపీ 11 సీట్స్కు పరిమితం అయ్యింది. పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అయితే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ స్టేట్లోనే కాదు, నేషనల్ పాలిటిక్స్లో కూడా ఉంది. 2024 లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీకి 240 సీట్స్ వచ్చాయి. మెజార్టీకి 272 సీట్స్ కావాలి. 32 సీట్స్ తక్కువ ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ పార్ట్నర్స్ అవసరం కూడా ఉంది. ఎన్డీఏ పార్ట్నర్స్ నుంచి 53 సీట్స్తో మొత్తం 293 సీట్స్తో ఎన్డీఏ గవర్నమెంట్ను ఫామ్ చేసింది. మన రాష్ట్రం నుంచి మొత్తం 21 సీట్స్ ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి. మన రాష్ట్రం నుంచి ఎన్డీఏ అన్ని సీట్స్ గెలవడానికి ఒక ముఖ్య కారణం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ. దాని వెనుక ఉన్నది టీడీపీ, బీజేపీకి మధ్య మీడియేటర్గా ఉండి అలయన్స్ ఏర్పాటులో ముఖ్య కారణం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ తన సీట్స్ను సాక్రిఫైస్ చేసి తక్కువ సీట్స్లో పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా స్టేట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్లో ఇంపాక్ట్ను చూపించారు. అందుకే పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి పవన్ నహీ ఆంధీ హై అని అన్నారు.
ఇక్కడి వరకు ఈ వీడియోను చూశారు అంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.